భగత్ భగత్ కన్న తల్లిని అనాల్సినది అట్లా అనకు. మా కొడుకులు కూతులు లేదు. ఆ లోటును మీలోనే చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాం. మీరంతా సంతోషంగా ఉంటాను. మా బీబీ నేను ఎప్పుడూ అలానే ప్రార్థిస్తూ ఉంటాం. దేవుళ్ళకి మీ నాన్నను అట్లా అనకు బేట, అట్లా అనకు. చదువు సంస్కారము ఉన్నవాడు. ఇంతకంటే నేనేమీ చెప్పను. ఇన్నాళ్ళ మన అనుబంధంతో ఎన్నడూ అడగని ఒకే ఒక ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను. నిజం చెప్పు. అడుగు భయ్. ఓ బాబుకు నీకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ బంధువు అందరికీ తెలియాలి. అనవసరంగా అందరి మనస్సులో నానా రకాల ఆలోచనలు చోటు. నిజం చెప్పు. చెప్తాను రామయ్య, నిజం చెప్పు. ఆ బాబుకు నాకున్న అనుబంధం మీకు తెలియాలి. అవును. ఆ నిజం వీరందరికీ తెలియాలి. అవును భయ్యా. హాలాహలంగా మండుతున్న ఆ విషపు నిజాన్ని దాచుకునే శక్తి నా గుండెలో లేదు. చెప్పు భయ్యా. మీరంతా అనుకున్నట్లుగా బాబు అమ్మకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒకే ఒక బంధం. ఏమిటి భయ్యా? రక్త సంబంధం. ఎవరనుకున్నాను? ఎవరు భయ్యా? ఎవరనుకున్నావు? ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెళ్ళమ్మా మేము. అన్నా చెల్లెళ్ళు. మా మేనత్త సుభద్ర కొడుక. మీ మేనత్త సుభద్ర కొడుకే ఆ బాబు. అత్త చనిపోయిందిగా నాన్న? లేదు బాబు, చంపబడ్డది. ఎవరు చంపారు నాన్న? ఈ సమాజం, ఈ సంఘం, ఈ మనుషులు అందరూ కలిసి చంపేశారు. మడి కట్టినది కనీసం పచ్చి మంచినీళ్ళైనా ముట్టని సనాతన సంప్రదాయాలు కలిగిన అగ్రవర్ణంలో పుట్టింది నా చెల్లి. వయసులో ఉన్న ఆమె ఒక దళితుని ప్రేమించింది. ఆ విషయం మీ అమ్మకు చెప్పుకోలేక నాకు మీ అమ్మకు చెప్పింది. ఆ విషయం తల్లిదండ్రులతో చెప్పుకోలేక నాకు మీ అమ్మకు చెప్పింది. అయిన వాళ్ళను కాదని అందరినీ ఎదిరించి నేను మీ అమ్మ దగ్గరుండి నా చెల్లి వివాహాన్ని జరిపించి, కానీ ఆనాటి నుండి ఈ రాక్షస సమాజం ఈగల్లాగా పురుమురులాగా తరుముతూ కొడుతూ ఉంటే ఇంట్లో నీడ లేక బయట బ్రతకలేక ఇక్కడ నుండి దూరంగా పారిపోయారు బాబు. దూరంగా పారిపోయారు. కానీ విధి వక్రించింది. యాక్సిడెంట్లో అతను చనిపోగా యాక్సిడెంట్లో కన్నులు పోగొట్టుకున్న చిన్నారిని తుది శ్వాసలో ఉన్న నా చెల్లి నా చేతిలో పెడుతూ, అన్నయ్య, ఈ చిన్నారి వయసు నుండే ఆ బాబు నీ తల్లిదండ్రులు ఎవరు, నీ కులమేది, నీ మొదలేదని ఈ సమాజం ప్రశ్నిస్తుంటే దానికి రామయ్యా ఆ చిట్టి గుండె తట్టుకోలేదన్నయ్యా అని ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు
రాకూడదని నా చేతిలో చేయి వేసి తుది శ్వాస ఇచ్చిందమ్మా నా చెల్లి. ఆనాటి నుండి నేటి వరకు నేను పడుతున్న నరకయాతన, నేను పడుతున్న ఈ మానసిక నరకయాతన ఎవరికీ రాకూడదని దేవుణ్ణి పరాయి వాళ్ళే కాకుండా నా ఇంటి వాళ్ళే నన్ను అందరూ అనుమానించారు, ఈ శిక్ష ఎవరికి రాకూడదు, ఎవరికి రాకూడదు. అమ్మా, నేనే నన్ను క్షమించాలి తల్లి. నిన్ను ఈ స్థితికి తెచ్చినందుకు నువ్వే నన్ను క్షమించాలి. పట్టాభి, నేను మీ తండ్రినిరా, నేను మీ తండ్రినిరా. కష్టాలు మీ దరిదాపకుండా రాకుండా ఉండాలని అహర్నిశలు మీ కొరకు శ్రమించే కన్న తండ్రినిరా. ఇప్పుడైనా నీవు నన్ను కన్న తండ్రిగా ఒప్పుకుంటావు కదా బాబు? పట్టాభి, పట్టాభి, ఎన్ని రోజులు బ్రతకామన్నదే ముఖ్యం కాదురా, ఎంతమందికి సహాయం చేశామన్నదే ముఖ్యం. అప్పుడు ఆ జీవితానికి అర్థం. వద్దు భగత్, వద్దు భగత్, వద్దురా, వద్దు. నాది రాతి గుండెరా అజాత్, ఇది రాతి గుండె. ఈ గుండె అప్పుడే ఆగిపోతుంది. నా ఆశయాలు ఈ గుండెలో నాడిగా కొట్టుకుంటున్నాయి. భగత్, నీ వృత్తిని ఎప్పుడూ కించపరుచుకోవద్దురా. పూర్వజన్మ సుకృతాఫలమే ఉపాధ్యాయ వృత్తిరా, అది ఎన్నటికీ మరవద్దు బాబు. నీ భార్య మీద బాధ్యత లేకుండా నాకు నీ పైన బాధ్యత ఉంది. త్వరలో నీకు న్యాయం చేస్తాను, త్వరలో నీకు న్యాయం చేస్తాను. ఆశ్చర్యపడు బాబు, జీవితం అదే. డబ్బుతో ఉద్యోగాలు కొనాలని ఆలోచనలు విరమించుకోతండి. అవినీతిపై నేను సాగిస్తున్న పోరాటాన్ని ఆర్పేయకు బాబు, ఆర్పేయకు. అమ్మా చాసి, నా ఆశయాలకు ఊపిరి పోస్తావు కదా. చూడమ్మా, మీరు వాళ్ళు సీల్డ్ కవర్ ఉంటుంది, తీసుకురా తల్లి, తీసుకురమ్మా. ఏంటి నాన్న? చాణిక్యరామయ్య, అవును. ఏంటి నాన్న? అవును, 2 రోజుల కిందట హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి నేను ఒక లెటర్ ఇచ్చాను. హాస్పిటల్ ఏంటి నాన్న? ఇది దాని జిరాక్స్ తీసుకురమ్మా. నమస్కారం మాస్టర్. రవీంద్ర, ఇదిగో మంచి మంచి సమయానికి వచ్చా. ఈ లెటర్ చదువు రవీంద్ర, ఈ లెటర్ చదువు, చదువు. గౌరవనీయులైన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి రిటైర్డ్ టీచర్ జానకిరామయ్య విన్నవించుకున్న విన్నపాలు. నా మరణాంతరము నా కిడ్నీని నా కోడలు శ్రీమతి రాధమ్మ, వైఫ్ ఆఫ్ భగత్ గారికి అమర్చి ఆమెను బ్రతికించవలసిందిగా మనవి చేస్తున్నాను.
శరీరములోని ప్రతి భాగముపై నిత్యము అధ్యయనం చేస్తూ మానవుని ఆయుష్ను పెంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య విద్యార్థులకు నా పార్థివ శరీరాన్ని అప్పగించండి. ఇంకా నా శరీరం ఎవరికైనా ఉపయోగపడితే దయచేసి వారికి ఇవ్వగలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మనుషుల్లో కొందరు చనిపోయిన తర్వాత బ్రతికుంటారని ఒకసారి మీరు అన్నారు. అందుకు స్ఫూర్తి మీరే మాస్టర్. అందుకు స్ఫూర్తి మీరు మాస్టర్. నా ఆశయాలను నీ వెంట నడిపిస్తావు కదా. నీ ఆశయాలు నేను తప్పకుండా నడిపిస్తాను నాన్న. మాస్టర్, ఝాన్సీ ఒంటరిగా పోరాడవలసిన అవసరం లేదు మాస్టర్. ఆమెకు నేను తోడుంటాను. మీ అందరి ఆమోదయోగ్యమైతే ఝాన్సీని నేను వివాహం చేసుకుంటాను మాస్టర్. రవీంద్ర, నా ఆశయాలకు ఊపిరి పోసావయ్యా. మాస్టర్, అమ్మా రవీంద్ర, అమ్మా నా ఆయుష్ పెరిగింది తండ్రి, నా ఆయుష్ పెరిగింది. కులమతరహిత సమాజం, కులమతరహిత సమాజం, కులమతరహిత సమాజం. మనిషి చనిపోవుట లోకాల సహజం, చనిపోయి బ్రతుకుటే ఆదర్శ చరితం. నవజీవన సమరం ఈ చరితం అమరం. నవజీవన సమరం. లలిత కళా సమితి కర్నూలు వారు కళాకారులను గౌరవించేందుకు శాసనమండలి సభ్యురాలు శ్రీమతి నన్నపనేని రాజ్కుమార్ గారిని, మన జిల్లా పరిషత్ సిఇఓ, నంది డ్రామా ఫెస్టివల్ నోడల్ ఆఫీసర్ శ్రీ ఆర్ జయప్రకాష్ నారాయణ గారిని, పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ రిటైర్డ్ శ్రీ సి వెంకటేశ్వరరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వన్నెం బలరాం గారు నాటక దర్శకులు, అలాగే రచయిత శ్రీ గోపిశెట్టి వెంకటేశ్వర గారు, వారిద్దరిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రదర్శన పారితోషికాన్ని శ్రీ జయప్రకాష్ నారాయణ గారు వన్నెం బలరాం గారికి అందిస్తారు. ప్రశంసా పత్రాలను శ్రీమతి నన్నపనేని రాజ్కుమార్ గారు అందజేస్తారు. రచయిత పారితోషికాన్ని శ్రీ సి వెంకటేశ్వరరావు గారు రచయిత గోపిశెట్టి వెంకటేశ్వరులకు అందిస్తారు. ప్రదర్శన పారితోషికం శ్రీ జయప్రకాష్ నారాయణ గారు వన్నెం బలరాం గారు నాటక దర్శకులకు అందిస్తారు. ప్రశంసా పత్రాలను శ్రీమతి నన్నపనేని రాజ్కుమార్ గారు అందిస్తారు. రచయిత పారితోషికం శ్రీ గోపిశెట్టి వెంకటేశ్వర గారికి శ్రీ సి వెంకటేశ్వరరావు గారు అందజేస్తారు. నంది నాటకోత్సవాలలో 3వ రోజు కార్యక్రమాలు సుసంపన్నమవుతున్నాయి. రేపు ఉదయం సరిగ్గా అందరికీ నమస్కారం అండి. మనం సినిమా మోజులో పడి నాటకాలను ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం. సినిమా అనేది డబ్బుతో తీసేది, నాటికలు అనేవి మనసుతో తీసేది. సినిమా అంటే అతను డైలాగ్ సరిగ్గా చెప్పైనా, యాక్షన్ రాకపోయినా మళ్ళీ మళ్ళీ టేకులు చేసి డబ్బంతా వృధా చేసి ఫిల్ములు కత్తిరేసి మళ్ళీ మళ్ళీ తీస్తారు. ఇక్కడ అట్లా కాదు, డైరెక్ట్గా ప్రేక్షకుల ముందు వచ్చి నటించడం అంటే చాలా గొప్ప విషయం. నిన్న మొన్న రాలేకపోయాను, ఈరోజు వచ్చాను. రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక సందేశాత్మక చిత్రం, ఒక సందేశం కాదు,
అన్ని కోణాల నుంచి అవినీతిని గురించి ఏంటి, వరకట్నాన్ని గురించి ఏంటి, నీతిని గురించి, నిజాయితీని గురించి, ఓర్పుని గురించి, సహనాన్ని గురించి. తండ్రికి సహనం ఉంది, అసహనం పిల్లలకు ఉంది. అలాగే అమ్మాయి ఏ రోజుల్లో భర్త వేధిస్తేనో వరకట్నాలు అడితేనో ఏ నుయ్యో గోయో చూసుకునే పరిస్థితి. అలా కాకుండా తిరుగుబాటు చేసి తాళిని తీసేసి ధైర్యంగా నిలబడటం. అంతేకాకుండా అపార్థాలు చేసుకున్నప్పుడు ఏ విధంగా అపార్థాలు చేసుకుంటాం, తండ్రి కూతురు కలిసి ప్రయాణం చేసిన, అన్నా చెల్లెలు ప్రయాణం చేసిన అపార్థాలు చేసుకునే టైం. నేను పక్కన ఉన్నటువంటి మన పెద్దలు, కర్నూలు పెద్దలతో అన్నాను, ఖచ్చితంగా ఆయన కిడ్నీ ఇస్తారు కోడలికి అని చెప్పనని. అలానే జరిగింది. వారు ఇందాక అంటున్నారు ఇట్లా అన్నారు. మరి ప్రతి విషయంలో కూడా మనం ఇది ఊహించింది. ఎందుకు ఊహించామంటే ఆయన ఆదర్శం మొట్టమొదటి నుంచి మనం చూసాం కాబట్టి. జానకిరామయ్య గారి పాత్రే కాదు, బిడ్డల పాత్ర కానీ, లేకపోతే వీరు హాస్యంగా నటించినటువంటి పాత్ర కానీ, మా కాళిదాస్ కోటేశ్వరరావు గుర్తొచ్చారు. అనేక మంది ఇంత చక్కగా గుంటూరు జిల్లా అధికారులకు అందరికి కూడా, అమ్మ ఒక ముస్లిం అమ్మాయి అయ్యుండి ఇంత చక్కటి తెలుగు మాట్లాడడం, గట్టిగా చప్పట్లు కొట్టండి, అందరికీ కూడా ఆశీర్వదించండి. ఈరోజు అట్లాగే ఒక బ్రాహ్మణులు పెద్ద ఆఫీసర్ గారు అయినా డిపో మేనేజర్గా చేసి మీరు ఒక ముస్లింగా నటించడం నిజంగా కర్నూలులోనే కాదు మన భారతదేశంలోనే ఒక ఆదర్శం అనుకోవాలి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండి. మరి అంతేకాకుండా గుంటూరు జిల్లా అధికారులు, కలెక్టర్ గారి దగ్గర నుంచి అధికారులు, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన జడ్జెస్ కానీ, పెద్దలు కానీ అందరూ కూడా, ఇది రాజకీయ ఉపన్యాసం కాదు కానీ నేను ఒకటే మనం చేస్తున్నాను, మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం గుంటూరు జిల్లాలో ఈ నంది నాటకోత్సవాలకు అనుమతించినందుకు ఇక్కడ మన గుంటూరు ప్రజానీకం ఎంత ఆదరించారంటే, నేను వచ్చేటప్పుడు చూశాను 10 సినిమా హాల్స్ జనం బయటకు వస్తూ ఉంటాం, వాళ్ళలో నుంచి నేను లోపల రావడం కష్టమైంది. మరి ఎందుకు చెప్తున్నానంటే కళా హృదయం కలవాలి గుంటూరు వాళ్ళని. గుంటూరు కారం ఘాటుగా ఉండొచ్చు కానీ చాలా మంచి హృదయం కలవాలండి. అందుకే కళా ఇంతమంది ఆదరిస్తున్నారు. మరొక్కసారి నంది నాటకోత్సవాలను ఆదరించండి. రేపైతే నేను హైదరాబాద్ వెళ్తానండి, తర్వాత ఎల్లుండి ఆల్లుండి కూడా నేను వచ్చి చూస్తాను. నిన్న మొన్న మిస్ అయినందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఈరోజు చూడగలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. ప్రతి ఒక్క కళాకారులు పాటలు ఎంచక్కా పాడారు. అక్కడ గాయకులు 2 ఉన్నారు, నిజంగా చాలా బాగా పాడారమ్మా. కన్నీళ్ళు వచ్చినాయి, నేను కన్నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే ఏడుపు వచ్చింది. చాలా బాగా చేస్తాం మనం కూడా, మీరు కూడానండి చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. తర్వాత కలెక్టర్ గారు ఆ అమ్మాయిని చేసుకుంటారు మీరని అది కూడా ఊహించాను, చెప్పాను. ఎందుకంటే ఇది ఆదర్శంతో నడుస్తున్నటువంటి ఒక నాటిక అనేది నాకు అర్థమైంది. ఖచ్చితంగా ఈ 2 ఉంటాయి అనుకున్నాను. అలా ఉండకపోతే నాకు అంత నచ్చేది కదేమో. మేము అనుకున్నట్టుగానే జరిగింది. మంచి యాక్షన్. బాబు నువ్వు కూడా బాగా చేసావు, నిజంగా చాలా బాగా చేశాను నాన్న. మా మనవడు అంటున్నాడండి. అందరికీ నమస్కారం. మీరు బాగుందండి వ్యాఖ్యానం. ప్రతి ఒక్క సార్ రండి సార్, నిజంగా మీరందరూ కూడా ఎంత బాగా చేశారు. మీరందరికీ కూడా సార్, మీరు చాలా రోజుల తర్వాత జిల్లాకు వచ్చారు, ఈ జిల్లాలో చేసి వెళ్ళారు సార్, తెలుసు కదా మీకు అందరికి కూడాను. కమిషన్ రిటైర్ అయ్యారండి అప్పుడే. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి, ధన్యవాదాలు. ఆప్కో వారి సౌజన్యంతో నటీమణులకు అందించేటువంటి సంప్రదాయ సత్కారాన్ని ఝాన్సీ పాత్రధారిని ఎస్ నవీనకు శ్రీమతి నన్నపనేని రాజకుమార్ గారు అందజేస్తున్నారు. శ్రీమతి నన్నపనేని రాజకుమార్ గారికి, ఆర్ జయప్రకాష్ నారాయణ గారికి, సి వెంకటేశ్వరరావు గారికి, కళాకారులకు అందరికీ కూడా ధన్యవాదాలు. రేపు ఉదయం